హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య వ్లాగ్స్ ఇన్ఫో. ఈరోజు వచ్చి రెసిపీ ఏంటి అంటే టైగర్ రొయ్యలు అన్నమాట. దీన్ని టైగర్ రొయ్యలు, పీసులు అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. సో మీరైతే ఏమని అంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దీన్ని షెల్ ఉంటుంది కదా, అది బాగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే కర్రీ మొత్తం పాడైపోతుంది. పైన షెల్ తీసి బాగా క్లీన్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ సాల్ట్ వాటర్లో బాగా కడుక్కొని అప్పుడైతే మనం తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి బాగా. సో నెక్స్ట్ ఇందులో బ్లాక్ థ్రెడ్ టైప్ ఉంటుంది కదండి మధ్యలో, సో అదైతే చిన్న రొయ్యలకి తీసినట్టు మనం తీయలేము. సో అందుకనే ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ కానీ ఫ్రంట్ ఎడ్జ్ నుంచి మనం లాగితే కనుక థ్రెడ్ టైప్ది ఇలా బయటకు అయితే రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. సో కేర్ఫుల్గా చూసుకొని ప్రతిదానికి కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. సో యాక్చువల్లీ ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ అండి. మీరు కనుక సేమ్ నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కూడా చాలా గుర్తుండిపోతుంది. చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది కర్రీ. సో నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ కర్రీలో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే యూస్ చేయాలండి, అప్పుడే కర్రీ అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో అయితే వస్తుంది మనకి. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా ఇవి మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి మనం. ఈ రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం ఈ ఆయిల్లో కలుస్తుంది కదా, అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై అయితే కర్రీ బాగోదండి, పీసెస్ మరి గట్టిగా అయిపోతుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే కర్రీ వండేటప్పుడు ఆ గ్రేవీలో ఉన్న సాల్ట్ అనేది ముక్కకు మాత్రం అంటదండి. సో అందుకని ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పీసెస్కి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి ఈ పీసెస్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం ఆనియన్ అండ్ 5 చిల్లీస్ అయితే మనం వేసుకుందామండి. ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మసాలా పేస్ట్లోనే నేను ఆల్రెడీ ఆనియన్ అనేది మిక్స్ చేశాను అనమాట. సో ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ ఇందులోనే 1 కప్ మసాలా ముద్ద అయితే మనం వేసుకోవాలి. ఇది జీలకర్ర, గసగసాలు, ధనియాలు అండ్ ఆనియన్ పేస్ట్ అన్నమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవట్లేదండి, అది ఆప్షనల్ మాత్రమే, మీరు యూస్ చేయవచ్చు, పర్లేదు. సో ఎక్కువ ఆయిల్ పడుతుందని చెప్పాను కదా, ఈ మసాలా ముద్ద మొత్తం కూడా ఆయిల్లోనే బాగా వేగుతూ ఉంటే ఒక మంచి ఫ్లేవర్, ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో అప్పుడు మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అవుతున్నట్టు అన్నమాట, మసాలా మొత్తం రెడీ అయినట్టు. సో చూసారు కదా, మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు భాగం బాగా అడుగట్టేస్తుంది కర్రీ మొత్తం. అండ్ ఇందులోనే రొయ్యల ముక్కలు మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. మీరు చూసినట్టయితే మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం రొయ్యల పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేయండి.
అంటే సాల్ట్ అనేది మీకు తెలుస్తుంటుంది, ఒక టేబుల్ స్పూన్ అని కాదు. నేను తీసుకున్న క్వాంటిటీగా అయితే నేను ఒక టేబుల్ స్పూన్ మాత్రం యూస్ చేశాను. అండ్ కారం కూడా మీకు ఎంత స్పైసీగా కావాలి అనుకున్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా కొంచెం బాగా రోస్ట్ అయ్యాక మొత్తం పీసెస్కి ఈ గ్రేవీ మసాలా అంతా బాగా అంటిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి ఇందులో. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి గ్రేవీని. నెక్స్ట్ దీనిపైన లిడ్ పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ అయితే చాలు. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది. మనం అప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా, చాలా అంటే చాలా మంచి టేస్ట్తో అయితే కర్రీ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నా ఫేవరెట్ అని. సో దీన్ని ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది.